అందరికీ హాయ్. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 4th పార్ట్ అడ్జెక్టివ్ అంటే విశేషణం గురించి పూర్తిగా ఎగ్జాంపుల్స్తో స్పష్టమైన వివరాలతో నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్లో మనం ఒక నౌన్ లేదా ప్రొనౌన్ గురించి మరింత సమాచారం కావాలంటే మనం అడ్జెక్టివ్స్ని వాడతాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి? Adjective is a word that describes or modifies a noun or pronoun. తెలుగులో చెప్పాలంటే అడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ లేదా ప్రొనౌన్ గురించి వాటి గుణం ఏంటి, పరిమాణం ఏంటి, సంఖ్య ఏంటి, రంగు ఏంటి, పొసిటివ్నెస్ అంటే యాజమాన్యం, ఓనర్షిప్ లేదా ఇతర లక్షణాలు చెప్పేటువంటి పదం. ఎగ్జాంపుల్, రవి ఈజ్ ఏ బాయ్. ఇది చాలా సింపుల్ స్టేట్మెంట్. రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఇక్కడ క్లవర్ అనేది అడ్జెక్టివ్ అంటే అబ్బాయి గురించి అంటే నౌన్ గురించి మనకు వివరిస్తుంది. అటువంటి నౌన్ని క్వాలిఫై చేసే పదాలనే అడ్జెక్టివ్ అని అంటాం. అడ్జెక్టివ్ ద్వారా చెప్పే విషయాలు. అడ్జెక్టివ్ వాడడం ద్వారా మనం నౌన్ లేదా ప్రొనౌన్ గురించి చెప్పే విషయాలు ఇవి ఏంటంటే క్వాలిటీ, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్, క్వాంటిటీ ఎంత, సమ్ షుగర్, నెంబర్ ఎన్ని, 3 బుక్స్, పొజిషన్ ఎవరిది, మై పెన్, డెమాన్స్ట్రేషన్ చూపించడం, దిస్ బ్యాగ్, ఇంటరాగేషన్ అంటే ప్రశ్న, విచ్ మూవీ, ఇవన్నీ అన్నమాట. టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటే రకాలన్నమాట. గ్రామర్ ప్రకారం ప్రధానంగా 6 రకాల అడ్జెక్టివ్స్ ఉంటాయి. ఫస్ట్ది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. నౌన్ యొక్క గుణం, లక్షణం, స్వభావం గురించి చెప్పేదాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం. ఎగ్జాంపుల్స్, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, he is a brilliant student, it is a red car. ఇక్కడ షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అంటే గర్ల్ ఎలా ఉంది అంటే బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి బ్యూటిఫుల్ అడ్జెక్టివ్. బ్రిలియంట్ స్టూడెంట్, ఆ స్టూడెంట్ గురించి చెప్పేటువంటి వర్డే బ్రిలియంట్ కాబట్టి అది అడ్జెక్టివ్. కార్, రెడ్ కార్, కార్ ఎలా ఉంది, రెడ్గా ఉంది అంటే కలర్ గురించి చెప్పేటువంటి వర్డ్ కాబట్టి రెడ్ అనేది అడ్జెక్టివ్. ఇవే మోస్ట్ కామన్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే పరిమాణ విశేషణం అని అర్థం అన్నమాట. అన్కౌంటబుల్ నౌన్స్కి ఎంత మోతాదులో ఉందో ఇది చూపిస్తుంది. ఎగ్జాంపుల్స్, ఐ నీడ్ సమ్ షుగర్, సమ్ అనేది అడ్జెక్టివ్. హీ డ్రాంక్ మచ్ వాటర్, మచ్ అనేది అడ్జెక్టివ్. వీ హ్యావ్ లిటిల్ టైమ్, ఇక్కడ లిటిల్ అనేది అడ్జెక్టివ్. అంటే వర్డ్స్ లైక్ సమ్, మచ్, లిటిల్, ఇనఫ్, సఫిషియంట్ ఇవన్నీ క్వాంటిటీ అడ్జెక్టివ్స్ అని చెప్పి వీటిని పిలుస్తారు. ఇక అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, సంఖ్యా విశేషణం అని అంటారు దీన్ని. కౌంటబుల్ నౌన్స్కి వాడతాం వీటిని. డెఫినిట్ అండ్ ఇండిఫినిట్గా ఉంటాయి ఇవి. ఎగ్జాంపుల్స్, ఐ హ్యావ్ 2 pens. ఈ 2 అనేది సంఖ్య కాబట్టి అది అడ్జెక్టివ్. సెవెరల్ పీపుల్ కేమ్, దీంట్లో సెవెరల్ అనేది అడ్జెక్టివ్. ఆల్ స్టూడెంట్స్ పాస్డ్, దీంట్లో ఆల్ అనేది అడ్జెక్టివ్. డెఫినిట్ 1, 2, 3 ఎట్సెట్రా. ఇండిఫినిట్ మెనీ, ఫ్యూ, సెవెరల్, సమ్, ఇవి ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్ అన్నమాట. తర్వాత డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఈ నౌన్ని డైరెక్ట్గా పాయింట్ చేస్తుందన్నమాట ఇది. ద పెన్ ఈజ్ మైన్, దట్ బాయ్ ఈజ్ టాల్, దీస్ యాపిల్స్ ఆర్ ఫ్రెష్, దోస్ బుక్స్ ఆర్ ఓల్డ్. అంటే ఇది ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ నౌన్. తర్వాత పొసెసివ్ అడ్జెక్టివ్, దీన్ని ఓనర్షిప్ అడ్జెక్టివ్ అని కూడా అంటారు. నౌన్ ఎవరిది అని చూపుతుందన్నమాట ఇది.
ఎగ్జాంపుల్స్: దిస్ ఈజ్ మై బ్యాగ్, దట్ ఈజ్ హిజ్ ఫోన్, వీ లవ్ అవర్ కంట్రీ. ఈ అవర్ అనేది, హిజ్ అనేది, మై అనేది అడ్జెక్టివ్స్. కామన్ పొసెసివ్ అడ్జెక్టివ్స్: మై, యువర్, హిజ్, హెర్, అవర్, దేర్, ఇట్స్. ఇవన్నీ కూడా కామన్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఇక ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటే ప్రశ్నలు అడగడానికి నౌన్స్ ముందు వస్తుందన్నమాట. ఇది విచ్ సబ్జెక్ట్ డూ యూ లైక్, వాట్ బుక్ డిడ్ యూ రీడ్, హూజ్ పెన్ ఈజ్ దిస్. దీంట్లో ఈ సెంటెన్స్లలో విచ్, వాట్, హూజ్ ఇవన్నీ కూడా నౌన్ ముందు వస్తున్నాయి కాబట్టి అవి అడ్జెక్టివ్స్ అవుతాయి. తర్వాత ప్లేస్మెంట్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్ వాడే రెండు ప్రధాన ప్లేసెస్ ఏంటంటే నౌన్ ముందు. ఎగ్జాంపుల్: హీ ఈజ్ ఏ స్మార్ట్ బాయ్. బాయ్ అనేది నౌన్, దాని ముందు స్మార్ట్ వచ్చేసింది కదా. ఆ తర్వాత రెండోది ఇట్ ఈజ్ ఎ లార్జ్ బిల్డింగ్. లార్జ్ అనేది అడ్జెక్టివ్ అనమాట, ఎందుకంటే బిల్డింగ్ నౌన్ కదా, నౌన్ ముందు వచ్చేసింది. లింకింగ్ వర్బ్స్ తర్వాత కూడా అడ్జెక్టివ్ వస్తుంది. ఎలా? షీ ఈజ్ ఇంటెలిజెంట్. ఈజ్ అనేది లింకింగ్ వర్బ్, దాని తర్వాత ఇంటెలిజెంట్ అడ్జెక్టివ్గా ఉందన్నమాట. ద స్కై లుక్స్ బ్లూ, ఇది కూడా ఇంకో సెంటెన్స్ చూడండి. ద ఫుడ్ స్మెల్స్ డెలీషియస్. ఇవన్నీ గుర్తుంచుకోండి. లింకింగ్ వర్బ్స్ తర్వాత మోస్ట్లీ అడ్వర్బ్స్ వస్తాయి, అడ్జెక్టివ్స్ వస్తాయి, అడ్వర్బ్స్ కాదు. ఆ తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం చూద్దాం అడ్జెక్టివ్ ఫార్మ్స్. అడ్జెక్టివ్స్ వలన నౌన్స్ మధ్య కంపారిజన్ చూపించవచ్చు. అవి 3 degrees. పాజిటివ్ డిగ్రీ అంటే బేసిక్ ఫామ్ అనమాట, టాల్. కంపారిటివ్ పోలిక, టాలర్. సూపర్లేటివ్ మోర్ దాన్ 2, టాలెస్ట్. ఎగ్జాంపుల్స్: రాజు ఈజ్ టాల్, రాజు ఈజ్ టాలర్ దాన్ రవి, రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మొదటి పాజిటివ్ డిగ్రీ, రెండవది కంపారిటివ్ డిగ్రీ, మూడవది సూపర్లేటివ్ డిగ్రీ. కామన్ ఎర్రర్స్: హీ ఈజ్ మోర్ టాలర్ దాన్ మీ. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే హీ ఈజ్ టాలర్ దాన్ మీ. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఒక నౌన్ ముందు మల్టిపుల్ అడ్జెక్టివ్స్ ఉంటే ఈ క్రమంలో వాడాలి. ముఖ్యంగా ఫస్ట్ క్వాంటిటీ ఉపయోగించాలి, తర్వాత క్వాలిటీ ఉపయోగించాలి, తర్వాత సైజ్ ఉపయోగించాలి, ఆ తర్వాత ఏజ్ ఉపయోగించాలి, ఆ తర్వాత మాత్రమే షేప్, తర్వాత కలర్, తర్వాత ఆరిజిన్, తర్వాత మెటీరియల్, అప్పుడు ఆ తర్వాత పర్పస్, ఆ తర్వాత మాత్రమే నౌన్ ఉపయోగించాలి. ఇది ఆర్డర్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. షీ వోర్ 2 beautiful స్మాల్ ఓల్డ్ రౌండ్ రెడ్ ఇటాలియన్ సిల్క్ పార్టీ డ్రెస్సెస్. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఓర్ అనేది, ఓర్ అనేది వర్బ్, 2 అనేది క్వాంటిటీ, బ్యూటిఫుల్ అనేది క్వాలిటీ, స్మాల్ అనేది సైజ్, ఓల్డ్ అనేది ఏజ్, రౌండ్ అనేది షేప్, రెడ్ అనేది కలర్, ఇటాలియన్ అనేది ఆరిజిన్, సిల్క్ అనేది మెటీరియల్, ఇలాగా పర్పస్. ఇవన్నీ పార్టీ డ్రెస్సెస్. పార్టీ అనేది పర్పస్ అన్నమాట. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ని మనం ఫాలో కావాలి. ఎగ్జామ్స్ అండ్ రైటింగ్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి రూల్ అన్నమాట. కామన్ మిస్టేక్స్ విత్ అడ్జెక్టివ్స్. హీ ఈజ్ మోర్ టాలర్ దాన్ మీ. ఇది రాంగ్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే హీ ఈజ్ టాలర్ దాన్ మీ. ఇక రెండోది దిస్ ఈజ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ రూమ్. ఇది రాంగ్ సెంటెన్స్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రూమ్. మూడవది షీ ఈజ్ మోర్ ఎల్డర్ టు మీ. రాంగ్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే షీ ఈజ్ మై ఎల్డర్ సిస్టర్. ఎల్డర్కి మోర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రాక్టీస్ టైం. ఐడెంటిఫై
the adjective and type. She is a kind girl. Kind అనేది క్వాలిటీ. I have 3 brothers. 3 అనేది నెంబర్, అడ్జెక్టివ్. He drank some milk. Some అనేది క్వాంటిటీ. These children are noisy. Those అనేది డెమాన్స్ట్రేటివ్. These లేక those. My house is near the temple. My అనేది పొసెసివ్, అడ్జెక్టివ్. Which movie did you watch? ఈ which అనేది ఇంటరాగేటివ్, అడ్జెక్టివ్. రికాప్. అడ్జెక్టివ్ అంటే నౌన్ లేదా ప్రొనౌన్ గురించి వివరించే పదం. ప్రధాన రకాలు: క్వాలిటీ, క్వాంటిటీ, నెంబర్, డెమాన్స్ట్రేటివ్, పొసెసివ్, ఇంటరాగేటివ్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అడ్జెక్టివ్ ప్లేస్మెంట్, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్, కామన్ మిస్టేక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఫోకస్ పాయింట్స్, ఇవి మనం తెలుసుకున్నాం. కంక్లూజన్ ఏంటంటే, ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో అడ్జెక్టివ్ అంటే విశేషణం అనే అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడ్జెక్టివ్స్ పైన ఎర్రర్ స్పాటింగ్ ఉంటుంది, సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ బేస్డ్ ఎంసీక్యూస్ వంటివి వస్తుంటాయి. ఇప్పుడు ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఇంకా తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అడ్వర్బ్ అనే భాగాన్ని డీటెయిల్డ్గా చర్చించుకోబోతున్నాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.